देवताभ्यो नमः श्री राधा कृष्ण स्वामी परब्रह्मणे नमः अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु भवन्तो अनुगृह्णन्तु अयं मुहूर्तो देवास्तां विश्वरूपा पशवो वदन्ति स्थानो मन्त्रे समोद्यन्तुहाना धेनुर्वागस्मानपसद्वदैतो ब्रुवन्ते राजा वरुणो ब्रुवन्देवो बृहस्पतिः ब्रुवन्त इन्द्रराष्ट्रं धारयदा ध्रुवं ध्रुवं तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेशेन्द्रियं स्मरामि अयं मुहूर्तस्मुहूर्तोऽस्तु भवन्तो अनुगृह्णन्तु इन्द्रस्तोमं विपदो क्षेमो अस्तु नः आशम्य प्राणानायम्य ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ దేవాలయ వ్యవస్థాపకులు శ్రీ బుద్ధా నరసింహారెడ్డి గారి కుటుంబ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో పూజ చేయడం వలన సమస్తమైనటువంటి శుభఫలములను కూడా కలిగజేస్తాయి. ఇహ జన్మలకు పూర్వ జన్మలో జన్మలో చేసుకున్నటువంటి సుతాయ నమః అనంతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః గోవిందాయ నమః నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః మధుసూదనాయ నమః విక్రమాయ నమః నమః శ్రీధరాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః ఋషికేశాయ నమః నమః అర్జునాయ నమః అనిరుద్ధాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః పురుషోత్తమాయ నమః అక్షయాయ నమః అక్షయాయ నమః సింహాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః జనార్దనాయ నమః ఇంద్రాయ నమః ఉపేంద్రాయ నమః కృష్ణ పరబ్రహ్మణే నమః కృష్ణ పరబ్రహ్మణే నమః ఉత్తిష్టంతు భూతపిశాచాః భూతపిశాచాః ఏతే భూమిపారకాః యోగాగ్నయ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ గోవింద వర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే उत्तरदिग्भागे श्री राधाकृष्ण स्वामिनः देवालये अवभागे स्वस्ति श्री संवत्सरा मूले सर्वे सप्तद्वीपो वसुन्धर ऋग्वेदो यजुर्वेदो सामवेदो अधर्वणः अंगैरहिता सर्वे कलसंसमाश्रिताः आयान्ति देव पूजार्थं कलसं जलं च देवं च संप्रोक्ष्य घटकुटुमा देवं च संप्रोक्ष्य ओम तेन देवा पवित्रेण आत्मानं पठेसदा तेन राधारेण आह्वान्यपनं तवा राजावत्यं पवित्रं करोत्यागं किरणं पाकमदं रूपांकं सुत्रासनियं समर्पयामि गोमहालक्ष्मीदेवताभ्यो नमः दीपं परिकल्पयामि गोमहालक्ष्मीदेवताभ्यो नमः अनिवेदनम् ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् गोमहालक्ष्मीदेवताभ्यो नमः अनिवेदनम् आदित्यै च विद्महे विष्णुभक्त्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् गोमहालक्ष्मीदेवताभ्यो नमः निवेदनम् यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि
ఓం నమః ఓం సత్యం సత్యవిదవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః. నామదేశ సహకుటుంబస్య ఆరికల్లగోత్రమోస్య యజమానస్య యశ్వంతకుమారనామదేశ ధర్మపత్నీనామ్యాః దివ్యశ్రీనామ్యాః సహకుటుంబస్య. ఏంటండి? మమ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి.
ఒకసారి కృష్ణుడి మీద ఎక్కువ వేసామే. సూపర్ స్వామి. కడపలో కూడా మంది బాగుంది. స్పెషల్ అన్నట్టు ఒక్క నిమిషం
తండ్రికి పెద్ద తనయుడు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈవేళ బలంగా రైతు సమావేశంలో గెసరు గట్టిగా చెప్పండి ఒక్కరి కాదు ఇద్దరు ఈ యొక్క సేద్యపెద్దుల విభాగంలో సిద్ధయ్య స్వామి ఆశీస్సులతో చాగంరెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు హిందువులకు ఎంతో ముఖ్యమైన రోజు. ఆ శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి. ప్రతి సంవత్సరం కూడా కమలాపురంలో ఈ కృష్ణుని గుడి, అంటే ఈ గుడి కట్టి 8 ఏళ్ళు అయింది. ఇది 8వ వార్షికోత్సవం, 8వసారి కృష్ణాష్టమి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులతో ఇక్కడ చాలా గ్రాండ్గా కృష్ణాష్టమి ఉత్సవాలు జరుగుతాయి. ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క దృష్టిలో అందరూ ఉండాలా, ఆయన కృపకు అందరూ నోచుకోవాలని చెప్పేసి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. పొద్దున గోపూజతో మొదలు పెట్టుకొని పుణ్యవాచనం చేసుకొని, అభిషేకం చేసుకొని, అలంకరణ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, భజన కార్యక్రమాలు, పల్లెటూరుల్లో అందరికీ ఉత్సాహపరిచే బండలాగుడు పోటీలు, ఇవన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వచ్చి పాల్గొని ఆ శ్రీకృష్ణుని యొక్క కృప పొందుతారని చేస్తూ ఉన్నాం. దీనికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించి వాళ్ళ వంతు వాళ్ళ పనులు చేస్తూ, ఎవరంతా వాళ్ళు పనులు చేసుకుంటూ దీన్ని చాలా గ్రాండ్గా చేస్తారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క కృప ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఈ కమలాపురం తాలూకా ఈ కాలం మంచి వర్షాలు పడి రైతులందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ప్రార్థనలు జరుగుతాయి. అందరూ కూడా వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పేసి మరి అందరికీ కూడా తెలియజేసుకుంటాను. ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా బాగా చేయాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇంకా బాగా చేస్తామని చెప్పి కూడా అనుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అలాగే ముందు మీకు పత్రికా విలేకరులకు, ఆ తర్వాత మా కార్యకర్తలకు, ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరూ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక్కడ మనం సుమారు 9 సంవత్సరాల కిందట ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. నిర్మించినప్పుడు చాలామంది స్వామీజీలు 5 రోజులు కార్యక్రమం ఉంటే 5 రోజులు ఒక్కొక్క స్వామీజీ రావడం జరిగింది. శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు బాలకృష్ణ గారు కూడా కుంభాభిషేకం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమికి ఉత్సవాలన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఫస్ట్ గోపూజ చేస్తారు, ఆ తర్వాత అభిషేకం, ఆ తర్వాత అలంకరణ చేసే ప్రదర్శన జరుగుతుంది. అలాగే చాలా వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. గ్రామాల నుంచి వచ్చి భజన కార్యక్రమాలు చేస్తారు. అలాగే బ్రాహ్మణులు వచ్చి వేదాలు వర్తిస్తూ ఉంటారు. అలాగే మనందరికీ కూడా అక్కడ బయట ముగ్గుల పోటీలు ఉంటాయి, అలాగే బండలాగుడు పోటీలు ఉంటాయి. సాయంత్రం ఉట్టికొట్టే ప్రోగ్రాం ఉంటుంది. సాయంకాలం చిన్నపిల్లలందరూ కూడా కృష్ణ వేషధారణ వేయించేసి వాళ్ళందరికీ కూడా బహుమతులు కూడా, చిన్నపిల్లలు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా బహుమతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కొంతసేపు ఉంటే దర్శనం ఏర్పాటు చేస్తారు. దర్శనం ఏర్పాటు చేసి అక్కడ మనందరికీ కూడా ప్రసాదాలు ఉంటాయి. అందరూ మీరు కూడా ఉండేసి కొంతసేపు ప్రసాదాలు తీసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు మీకు అందరికీ కూడా ఉండాలని, సాయంకాలం కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రామ మెరవని ఉంటుంది, స్వామివారి మెరవని ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమాలే. దాంతో భాగంగా అందరినీ కూడా ఈ సంవత్సరము
ఇప్పటికి వర్షాలు లేక కొంచెం కరువు కాలంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దేవుడు సహకరించి కృష్ణస్వామి వర్షాలు కురిపించేసి మంచి పంటలు పండించాలనేది ఆ స్వామిని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన ప్రాంతంలో ఇప్పటికైతే కరువు ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. వేసిన పంటలు వెండిపోయినాయి. ఇప్పుడు కొత్త పంటలన్నీ మళ్ళా వేసుకునేదానికి కూడా ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం, ఈ వేసిన పంటలు పోయినాయి, వాళ్ళందరికీ కూడా విత్తనాలు సరఫరా చేయండి ఉచితంగా అని చెప్పినాం. ఉచితంగా విత్తనాలు ఇచ్చేసి ప్రజలు చేయాలని, మంచి వర్షాలు పడి మంచి పంటలు పండాలని, ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ ఆ స్వామివారిని మనసారా దీవిస్తాం.